హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో యాజ్ యూజువల్ ఆర్ఆర్బీ జేకి సంబంధించి ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డిడ్ ద మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా వరల్డ్ ఎకనామిక్ ఫోరం టేక్ ప్లేస్ ఇన్ ఏప్రిల్ 2019 అని చెప్పిండు. సో ఇది కరెంట్ అఫేర్. యాక్చువల్గా ఈ సంవత్సరం 2024లో దావోస్ స్విట్జర్లాండ్లో జరిగింది. అప్పుడు మనకి జోర్డాన్లో జరిగింది, కానీ ఇప్పుడు సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే దావోస్ స్విట్జర్లాండ్. థీమ్ ఏంటంటే రీబిల్డింగ్ ట్రస్ట్. ఇది థీమ్, రీబిల్డింగ్ ట్రస్ట్, ఇది థీమ్ అన్నమాట, నినాదం. అలాగే ఆన్ ది బ్యాంక్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ ద ఇండియన్ సిటీ జమ్మూ లొకేటెడ్. సో జమ్మూ సిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇండస్ అని ఇచ్చాడు. ఇండస్ ఇది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇండస్ రివర్ మానస్ సరోవర్ లేక్ దగ్గర పడుతుందన్నమాట. దీనికి సంబంధించి లేహ్, కరాచీ, కార్గిల్, హైదరాబాద్, పాకిస్తాన్లో హైదరాబాద్, ఇవన్నీ కూడా ఇండస్ నది ఒడ్డున ఉన్నాయి. చూడండి, లేహ్, కరాచీ, కార్గిల్, హైదరాబాద్. పాకిస్తాన్లో హైదరాబాద్ కూడా ఉంది. పాకిస్తాన్లో హైదరాబాద్ సిటీ ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇండస్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే చీనాబ్, ఇది హిమాచల్ ప్రదేశ్లో పుట్టిందనమాట. అఖనూర్ అనే పాపులర్ సిటీ, అఖనూర్, చీనాబ్ నది ఒడ్డున ఉంది. అలాగే తవి, ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ చీనాబ్. జమ్మూ కాశ్మీర్ తవి నదిన ఉంది. జమ్మూ తవి ఎక్స్ప్రెస్ అంటాం. కాశ్మీర్ టు కన్యాకుమారి అనమాట, జమ్మూ టు కన్యాకుమారి. జమ్మూ తవి అంటారంటే తవి రివర్ నేమ్ జమ్మూ. సో శ్రీనగర్ అనుకోండి, జీలం రివర్. శ్రీనగర్ జీలం రివర్, జమ్మూ తవి రివర్. ఓకే. అలాగే సట్లేజ్, లాంగెస్ట్ ఇండస్ ట్రిబ్యూటరీ, ఇండస్ ఉపనదుల్లో లాంగెస్ట్ అనమాట. బాక్రానంగల్ డ్యామ్ ఈ సట్లేజ్ నది మీద ఉంది. హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ బాక్రానంగల్ ఈ సట్లేజ్ మీదే ఉందన్నమాట. ఓకేనా? ఇది వచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలాసార్లు వస్తున్నాయి, రిపీటెడ్గా చూడండి ఒకసారి. సో ఇక్కడ చూద్దాం సార్. ద ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్ ఆర్ మెంబర్స్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్, రీజనల్ కౌన్సిల్, జనరల్ కౌన్సిల్. ఆన్సర్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఆగస్ట్ 6, 1952. అయితే క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదు, పూర్తిగా ఇవ్వలేదు వాళ్ళు. నేను క్వశ్చన్ కంప్లీట్ చేస్తాను. వీళ్ళే కాదు, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్స్ కూడా దాంట్లో పార్టే. వీళ్ళే కాదు, మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ కూడా. ఇప్పుడు మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్, యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ప్లాన్స్ ప్రిపేర్ చేస్తే దాన్ని అడాప్ట్ చేసేది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నీతి ఆయోగ్ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో సభ్యులే. అలాగే ప్లానింగ్ కమిషన్ 1950, ఇది మినిస్ట్రీ రిజల్యూషన్, మంత్రిమండలి తీర్మానం ప్రకారం ఏర్పడింది. నేను రద్దు చేసేసారు మోడీ గారు 2015. సో 15 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ వచ్చింది. రీజనల్ కౌన్సిల్ ఏమి లేదు, జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇది చట్టబద్ధమైంది. స్టేట్ రియాగ్నేషన్ కమిషన్ 1956 ప్రకారం స్టాట్యుటరీ, చట్టబద్ధమైంది. ఈ జనరల్ కౌన్సిల్స్ దీని చైర్మన్గా హోమ్ మినిస్టర్ ఉంటారు, వైస్ చైర్మన్గా ఆ రొటేషన్ పద్ధతిలో ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఉంటారు అనమాట. అలాగే ఇప్పటికి నార్థరన్ జనరల్ కౌన్సిల్ న్యూఢిల్లీ, సదరన్ జనరల్ కౌన్సిల్ చెన్నై, సెంట్రల్ జనరల్ కౌన్సిల్ ప్రయాగరాజ్ అలహాబాద్ అంటాం, ఈస్టర్న్ జనరల్ కౌన్సిల్ కలకత్తా, వెస్టర్న్ జనరల్ కౌన్సిల్ ముంబై అండ్ నార్త్ ఈస్టర్న్ జనరల్ కౌన్సిల్ 1971లో పెట్టారు, షిలాంగ్. మొత్తం 6 ఉన్నాయి జనరల్ కౌన్సిల్స్. ఎన్ని ఉన్నాయి? 6 జనరల్ కౌన్సిల్స్ ఆర్ దేర్. దానికి హోమ్ మినిస్టర్ ఉంటారు. రొటేషన్ పద్ధతిలో ఆయా చీఫ్ మినిస్టర్స్ ఉంటారు వైస్ చైర్మన్గా. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ ది రెస్పెక్ట్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. తప్పిది. యూకే నుంచి, బ్రిటిష్ అంటే యూకే, ఇంగ్లాండ్. మనం క్యాబినెట్, స్పీకర్ వ్యవస్థ, పార్లమెంటరీ సిస్టమ్, బైకామరల్ సిస్టమ్, సింగిల్ సిటిజన్షిప్, రూల్ ఆఫ్ లా, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఇవి మాత్రం తీసుకున్నాం అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా. కెనడాకి సంబంధించి మనం రెసిడ్యువరీ పవర్స్, అలాగే మనకి స్ట్రాంగ్ సెంటర్ విత్ ఫెడరల్ గవర్నమెంట్, అది కూడా కెనడా నుంచి తీసుకున్నాం. It is made only on the basis of
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఓకే దీనిని తీసుకున్నాం. 70% అంటే దీని నుంచి తీసుకున్నాం. మళ్ళీ 30% వేరియస్ కంట్రీస్ అనమాట. ఆ 70%లో గవర్నర్ పోస్టు, ఎమర్జెన్సీ పవర్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇవి మనం అక్కడి నుంచి ఫెడరల్ స్ట్రక్చర్ కూడా 1935 నుంచి తీసుకున్నాం. అలాగే ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూషన్, కరెక్ట్, మిక్చర్ ఆఫ్ సెవరల్ కాన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ 1935. సో ఆన్సర్ డి అనమాట. ఓకే, సో విచ్ వర్డ్ విల్ బి బెస్ట్ కంప్లీట్ ది రిలేషన్షిప్ గివెన్ బిలో? భరతనాట్యం తమిళనాడు, ఓకే, క్లాసికల్ డాన్స్. కథక్ ఉత్తరప్రదేశ్ ఆర్ నార్త్ ఇండియా, ఇదేనా ఒకటి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు, ఉత్తరప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, అస్సాం ఫోక్ డాన్సెస్ చాలా ఉన్నాయి, మణిపురి, ఓకే. తర్వాత ఆగ్రా ఈజ్ లొకేటెడ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ రివర్, ఆగ్రా. సో ఆగ్రా మనకి యమునా రివర్, ఆగ్రా, ఢిల్లీ, మధుర అంటే శ్రీకృష్ణుడి జన్మస్థలం, మధురై అంటే తమిళనాడు. మళ్ళీ ఇవన్నీ కూడా మనకి యమునా రివర్. ఇది గంగా ట్రిబ్యూటరీ అనమాట, గంగా. సట్లేజ్, జీలము అంటే ఈ రెండు కూడా ఇండస్ ట్రిబ్యూటరీస్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను మీకు. సరస్వతి ఇది రాజస్థాన్లో అంతర్వాహిని, రాజస్థాన్లో ఇన్లాండ్ రివర్ అనమాట, అంతర్వాహిని లోపల నుంచి ప్రవహించే రివర్, ఓకే. హూ డిస్కవర్డ్ ద ఫ్యాక్ట్ దట్ సన్లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 కలర్స్? న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, యు నో వెరీ వెల్. లా ఆఫ్ మోషన్స్ అంటాం, బట్ అది కాదు. అయినా ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దీని ద్వారా జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ కనిపెట్టారు. డైనమో కూడా ఈయనే, ఫారడే. స్నెల్ డచ్ ఆస్ట్రోనమర్, హీ డిస్కవర్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది లా రిఫ్లెక్షన్ కాదు, రిఫ్రాక్షన్, 7 కలర్స్ అంటే ఇది కనిపెట్టాడు అనమాట. ఇది ఇట్లా ఉంటుంది, ఇది విబ్జిఆర్, లా ఆఫ్ రిఫ్రాక్షన్, విబ్జిఆర్ అనమాట, ఓకేనా. సో అలాగే ఆయిర్స్టెడ్ ఎలక్ట్రిక్ కరెంట్ కనిపెట్టాడు. అలాగే మనకి జనరేటర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కనిపెట్టాడు అనమాట, ఓకే. వీళ్ళు నలుగురు కూడా. దీంట్లో న్యూట్రాన్ మనకు తెలుసు, ఓకే. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్డ్ అగ్ని? ఏ లాంగ్ రేంజ్ మిస్సైల్, ఏ వెర్సటైల్ ట్యాంక్, లాంగ్ రేంజ్ గన్ను, ఏ ఫైటర్ ప్లేన్. మిస్సైల్ అగ్ని, ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్. దీంట్లో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 అప్ టు అగ్ని 6 వరకు ఉన్నాయి, అన్నమాట, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫర్ ది చీపెస్ట్ మొబైల్ డేటా ఇన్ ద వరల్డ్? అప్పట్లో ఇండియా 2019 కదా, ఇప్పుడు ఇజ్రాయెల్ అనమాట చీపెస్ట్ డేటా ఇస్తుంది వరల్డ్లో. ప్రజెంట్ కరెంట్ అఫేర్స్. విచ్ కంట్రీ హోస్టెడ్ ది 2018 ట్రాక్ ఏషియా కప్ సైక్లింగ్ టోర్నమెంట్? అప్పుడు ఇండియానే, ఇప్పుడు ఇండియానే. మొన్న న్యూఢిల్లీలో జరిగింది, ఫిబ్లో 2024. దీంట్లో జపాన్ ఫస్ట్ ర్యాంకు, ఎక్కువ మెడల్స్ వచ్చాయి, చైనా సెకండ్, ఓకే. తర్వాత విచ్ డైనెస్టీ బిల్డ్ ద ఫేమస్ ఖజురహో టెంపుల్స్ ఇన్ ది 10th, 11th centuries? చాళుక్య కాదు, ఇది సౌత్ ఇండియా. ఖజురహో మిడిల్ ఇండియాలో ఉంది. పాండ్యా సౌత్ ఇండియా. చందేలాస్ ఇది ఈజీ పెట్టచ్చు, చోళా, పాండ్యా, అంతమంది చాళుక్య, అన్ని సౌత్ ఇండియానే. మిగతాదే ఆన్సర్, చందేలాస్, ఈజీగా. సో యునెస్కో సైట్ 1986లో గుర్తించారు, వరల్డ్ హెరిటేజ్ సైట్గా. హిందూయిజం, జైనిజంగా అంకితం చేసి చందోలా టెంపుల్స్ డెడికేటెడ్ టు హిందూయిజం అండ్ జైనిజం, రికగ్నైజ్డ్ బై వరల్డ్ హెరిటేజ్ సైట్, వరల్డ్ యునెస్కో 1986, ఓకే. అద్భుతమైన కట్టడాలు. ఫ్రమ్ వేర్ డస్ ద సోన్ రివర్ ఒరిజినేట్? ఇది 784 కిలోమీటర్లు ఉంటుంది, అమర్కంటక్ హిల్స్లో, పెండ్రా ఛత్తీస్గఢ్ దగ్గర, మధ్యప్రదేశ్ బోర్డర్లో ఛత్తీస్గఢ్. తర్వాత మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్, బీహార్ గుండా ప్రవహిస్తుంది. గంగా యొక్క ట్రిబ్యూటరీ అనమాట సోన్ రివర్ అంటే, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డ్యాన్స్ డ్రామా? కథాకళి, కథ అంటే స్టోరీ కదా, అది డ్యాన్స్ డ్రామా. కథాకళి కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియా, మణిపురి ఒడిషీ, ఓకే. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ విజయ్ హజారే ట్రోఫీ అషర్? క్రికెట్లో ఇస్తారు దీనికి. 93 నుంచి బీసీసీఐ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు. విజయ్ హజారే అనేవాడు పాపులర్ క్రికెటర్ అనమాట, ఓకే. విచ్ యూనియన్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్స్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా? పాస్పోర్ట్లు ఎవరు ఇస్తారు? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇస్తుంది.
సో భారతదేశంలో ఏ అలజడ్ డిజాస్టర్స్ వచ్చినా హోమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది. ఈ మీడియా, ప్రింట్ మీడియా అవన్నీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కిందకి వస్తుంది. ఓకేనా. డిఫెన్స్ రక్షణ. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ ద ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఈజ్ ఫౌండెడ్ బై, ఇది ఇంతకుముందు కూడా వచ్చింది చూడండి, రిపీట్ అయింది క్వశ్చన్. ఎలన్ మస్క్, అంటే క్వశ్చన్ స్టైల్ వేరే ఉంది. సో ఎలన్ మస్క్ అన్న స్పేస్ ఎక్స్ అయింది. ఓకే. పిఎస్ఎల్వి C-42 లాంచర్ బై ఇస్రో 6 సెప్టెంబర్ అని చెప్పి పాతది ఇచ్చాడు. నేను కొత్తది చెప్తున్నాను. ఇది లేటెస్ట్ పిఎస్ఎల్వి ఏది అంటే పిఎస్ఎల్వి C-58 ఎక్స్పోసాట్, అంటే మనకి ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ని లాంచ్ చేశారు January 1, 2024. ఇది లేటెస్ట్ పిఎస్ఎల్వి సంబంధించి. ఓకేనా. హూ ఈజ్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ RBI? శక్తికాంత్ దాస్. ఓకే. విచ్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్? మనకి అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేసే స్ట్రెస్ఫుల్ హార్మోన్ డేంజరస్ సమయంలో కూడా వస్తుంది, అదే అడ్రినలైన్. దీన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ హార్మోన్ అంటారు. ఫైట్ అండ్ ఫ్లైట్ అంటే బాగా సర్జికల్ పెయిన్లో ఉన్నప్పుడు, షాక్లో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే. What is the total number of members nominated by the president to the Lok Sabha and Rajya Sabha? Nominated, elected కాదు. ఇప్పుడు 2 ఆంగ్లో ఇండియన్స్ ప్లస్ 12 వేరియస్ డిస్టింగ్విష్డ్ పీపుల్స్. ఇది రాజ్యసభకు, ఇది లోక్సభకు. అసలు ఇది రద్దు చేసేసారు. ఇప్పుడు లేదు, ఇది 104th అమెండ్మెంట్ ప్రకారం తీసేశారు. దీన్ని 2020లో తీసేశారు. ఇప్పుడు 12 ఆన్సర్. అప్పుడు వాళ్ళు పేపర్ ఇచ్చినప్పుడు 14 పెట్టారు, ఇప్పుడు 12 ఆన్సర్. ఓకేనా, అది చూసుకోండి. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ అగర్తలా యాజ్ ఇట్స్ క్యాపిటల్? నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా, మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్, త్రిపుర క్యాపిటల్ అగర్తలా. సో ఆన్సర్ డి, త్రిపుర. ఇవి ఫ్రెండ్స్ మనం 20 క్వశ్చన్స్ ఈరోజు. చాలా ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్స్ వచ్చే ఈరోజు. ఎన్ని కవర్ అవుతున్నాయి చూడండి. సో నో ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా ఇలా ఇన్ని క్వశ్చన్స్ని రోజు 20 క్వశ్చన్ చేసే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ చూసుకునే సరిపోతుంది మీకు. మోర్ సఫిషియంట్ సీట్. అన్నీ కవర్ చేస్తున్నాను మీకు. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.